మా డాడీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు తాటి ముంజలు. ఇప్పుడు సమ్మర్ కదా, ఇవైతే బాగా అవైలబుల్గా దొరుకుతాయి. మామిడి పండ్లు, తాటి ముంజలు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు తీసుకొస్తారు అనేసి. లాస్ట్కి అయితే ఒక 1 అవర్ వెళ్ళి అయితే తీసుకొచ్చారు. ఇవి కట్ చేసి ఇవ్వలేదు వాళ్ళైతే, మేమే కట్ చేసుకుంటున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది. ఈరోజు వీడియో ఏంటి అంటే సాటర్డే సండే 2 days హాలిడేస్ వచ్చాయి. అందుకని మా హస్బెండ్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. లాస్ట్ ఉగాది వీడియోలో చెప్పాను కదా 2 days ఉందామని, వెళ్ళాను కానీ అప్పుడు ఉండలేక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. అందుకని ఇప్పుడు 2 days ఉంది అనేసి మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము సాటర్డే రోజు. ఈ వ్లాగ్ అంతా కూడా మీలో ఎవరైనా ఉగాది వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి మీరైతే చూడండి, మీకు అర్థమవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే మెయిన్గా ఆడవాళ్ళం అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా లేదా, పాడవుతాయి మళ్ళీ వచ్చేసరికి అని మనమైతే ఫస్ట్ చెక్ చేసుకుంటాం కదా. ఇక్కడ నేను కూడా అలానే చెక్ చేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ ఆఫ్ చేశానా లేదా అదొక టెన్షన్ ఉంటుంది కదా. అందుకని నేను 1-2 సార్లు అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళేసరికి అయితే మా డాడీ ఇక్కడ మిర్చి బజ్జీ అండ్ పప్పు గారెలు తీసుకొచ్చారు. మా విలేజ్కి దగ్గరలో ఇవైతే బాగా చేస్తారు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. నాకు ఇష్టమని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ అవే తింటున్నాము. వచ్చిన తర్వాత అయితే అందరము కలిసి మా మమ్మీ కూడా ఇక్కడ చపాతీ అండ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ ఎగ్ కర్రీ చేస్తుంది. ఆల్రెడీ చెప్పాము అమ్మ బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు, మేము డైరెక్ట్ రైస్ తింటాము అంటే వద్దులే అని మళ్ళీ రైస్ అండ్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. చాలా మంచి కాంబినేషన్, ఇదైతే బాగుంటుంది చపాతీ విత్ ఎగ్ కర్రీ. ఇంకా సాటర్డే కాబట్టి మా మమ్మీ ఫాస్టింగ్, అందుకని ఇక్కడ వంకాయ టమాటా ప్రిపేర్ చేసుకుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ అవి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలపకూడదు, దాని మీదనే సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము వచ్చామని మా డాడీ చికెన్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మా మమ్మీ ఏం తినలేదు బ్రేక్ఫాస్ట్కి, అందుకని నేను ఇక్కడ యాపిల్స్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇక్కడ తింటుంది. అదే మమ్మీకి షుగర్ కదా, అందుకని ఎండాకాలం మళ్ళీ తినాలి అంటే ఇంకా కట్ చేసి ఇచ్చిన యాపిల్ ముక్కలు అలాగే చపాతీ అయితే తింటుంది. ఇంకా మేమిద్దరం నేనైతే ఇక్కడ యాపిల్ ముక్కలు కూడా తింటున్నాము ఇద్దరం కలిసి. మా డాడీ అండ్ మా హస్బెండ్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసి తాటి ముంజలు తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా మేమే లేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇక్కడ చికెన్ కర్రీ అండ్ రైస్ అయితే వండుతున్నాము. ఆల్రెడీ వంకాయ టమాటో వండాము, ఎందుకంటే మమ్మీకి సాటర్డే కాబట్టి. ఇంకా వంట ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇద్దరం కలిసి. చికెన్ కర్రీ మసాలా తక్కువనే ఎత్తున్నాం, కారం ఉంటుంది కదా. మా మమ్మీ చికెన్ స్పైసీ వద్దు అనేసి ఇక్కడ ఓన్లీ కొంచెం కారం వేస్తుంది, ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పొడి వేసింది. అండ్ వాళ్ళ ఇక్కడ మా మమ్మీ అయితే రైస్ వండుతుంది, కానీ ఫుల్ వేడిగా ఉంది కదా, ఇంకా చెమటలు కూడా ఫుల్ వచ్చేస్తున్నాయి. సమ్మర్ అంటే వేడి చాలా కష్టం.
ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మేమైతే వెయిట్ చేస్తున్నాము తాటి ముంజలు ఎప్పుడు తీసుకొస్తారా అని. చాలా కష్టపడ్డట్టున్నారు కదా ముంజకాయల కోసం. బాగానే తీసుకొచ్చినట్టున్నారు కదా. అంతేనా? ఆయన కొట్టిగా అన్నాడు అట్లా. మా డాడీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు తాటి ముంజలు. ఇప్పుడు సమ్మర్ కదా, ఇవైతే బాగా అవైలబుల్గా దొరుకుతాయి. మామిడి పండ్లు, తాటి ముంజలు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు తీసుకొస్తారు అనేసి. లాస్ట్కి అయితే ఒక 1 అవర్ వెళ్ళి అయితే తీసుకొచ్చారు. ఇవి కట్ చేసి ఇవ్వలేదు వాళ్ళైతే, మేమే కట్ చేసుకుంటున్నాము. సో హాలిడేస్ వచ్చాయనేసి 2 days మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా డాడీ అయితే ముందే చెప్పాను, ఒక 2 days ముందు కాల్ చేసి మేము వస్తున్నాం, మాకు తాటి ముంజలు కావాలి, మామిడి పండ్లు కావాలి అంటే ఇంకా మా డాడీ ఉన్న మా హస్బెండ్ వెళ్ళి అయితే తాటి ముంజలు తీసుకొచ్చారు. వాళ్ళైతే ఇలానే కొట్టించారు. మేమే ఇవన్నీ కట్ చేసుకొని ముంజలు తినాలి. ఎండాకాలం వచ్చింది అంటే తాటి ముంజలే కదా ఫేమస్. అలాగే మామిడి పళ్ళు అయితే కూడా మార్కెట్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. మాది విలేజే కాబట్టి మాకైతే ఈ ఊర్లో ఉన్న గౌడన్నలు మాత్రం కట్ చేసి ఇచ్చారు ఇవన్నీ కూడా. చూద్దాం, మా డాడీని నేనైతే కట్ చేసి ఇమ్మంటున్నాను. ఎప్పుడు ఈ తాటి ముంజలు కూడా చాలా మంచిది హెల్త్కి కూడా. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. వెయిట్ లాస్ కూడా అవ్వే వాళ్ళకి ఇది ఒక స్నాక్ ఐటెంలో కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చితే కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీగా తీసుకొని తినండి. ఒకవేళ దొరకకున్నా కూడా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. డబ్బులు పెట్టి అయినా కూడా కొనుక్కొని తినండి. డాడీ అయితే కట్ చేసి ఎంత దూరం పోయి తీసుకొచ్చలేదు. సంగం తాళ్ళ మరి ఆయన ఇవి కట్ చేసి ఇవ్వమని తీసి ఇవ్వలేదా? 100 మంది ఉన్నారు. కడి చేసినట్టు తింటారు. ఓకే, అందుకే కట్ చేసి చాలా మంది ఉన్నారు. మంది బాగుండే ఎవరైనా కాదు కదా, సంబరం ఎవరైనా తింటారు. మళ్ళీ ఇవ్వాలి ఫస్ట్ ఎవరికి ఎవరు కుడియలే. అక్కడికి పోయి తీసుకొచ్చు ఎవరెవరు పోయి దుగ్గడి పెద్దవాళ్ళు అందరం తినం. బాగానే కట్ చేసి ఇచ్చారు కదా. సో వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేటప్పుడు కళ్ళు కూడా తాగేసి వచ్చారంట. వాళ్ళు ఎప్పుడు మనం అక్కడికి వెళ్తాం కదా, అందుకని ఈ తాటి ముంజలు కూడా బాగానే కట్ చేసి ఇచ్చారు. మా సిస్టర్ ఒకతే మిస్ అయిపోయింది. మిస్ సో మచ్ అక్క, నువ్వు ఎలా ఇక్కడికి రాలేవు, తినలేవు కాబట్టి నేనైతే వీడియో రూపంలో తీసి నీకైతే చూపిస్తున్నాను తాటి ముంజలు. ఇంకా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మార్కెట్లో ఇప్పటికీ తీసుకొచ్చి ఉంటారు. మా బావ కూడా, మా చిన్నోడికి కూడా బాగా ఇష్టం ఇవ్వంటే. సో ఒక 20-25 దాకా తీసుకొని అయితే వచ్చారు తాటి ముంజలు. మీరు ఎట్లా కట్ చేస్తుంది మరి? ఒక 30-35 దాకా. ఈ మామిడి పళ్ళు కూడా ఎవరు తీసుకొచ్చారు సుధాన్, కానీ బాగున్నాయి. రసాలే కదా ఇవన్నీ కూడా, కానీ పండ్ల మీదనే ఆల్రెడీ చెట్లు గదే అంటున్నాం. కట్ చేస్తావా అని మరి ఇట్లా? కొడవలతో కట్ చేయాలి. అటు కట్ చేద్దాం పడాడి. మా మమ్మీ మా డాడీ అయితే ఫుల్ ట్రై చేస్తున్నారు కట్ చేయడానికి. ఎంతైనా వాళ్ళు కట్ చేస్తేనే బాగుంటుంది తాటి ముంజలు కూడా. ఇంకా వాళ్ళకి అక్కడ టైం లేదంటే చాలా మంది ఉన్నారు. సో ఎంవి తాటి ముంజలు ఇవైతే ఫస్ట్ మేము తినము. ఏదైనా తీసుకొచ్చినప్పుడు కొత్తగా సీజన్లో మా తాతకైతే పెడతాము. ఫస్ట్ తాతకు ముక్కుంటే మాత్రమే తింటాము. సో ఒకసారి పెట్టేస్తా. కట్ చేసి
కానీ ఇది మస్తు ఇలా ఉంటేనే మంచిది. వాటర్ జ్యూసీ ఉంది. ఇంకా 15 రోజులు అది గట్టిగా కావాలి. మా అమ్మేమో మా డాడేమో 2 చాకుతో కట్ చేస్తాను, మా అమ్మేమో ఎలక్ట్రిక్ తోటి కట్ చేస్తుంది. ఇక్కడ మంచిది లేదు ఎంత చాకు సార్ నేను కూడా ట్రై చేస్తున్నాను. నాకు తీయడం అయితే రాదు, మా మమ్మీ ఇలా కట్ చేసి ఇస్తాను. కానీ మస్తు లేట్ అవుతుంది. దుర్గాడి పెట్రోల్ తీసుకోవాలి కదా. ఒకసారి ఇవి ఏంటి అంటే ఇలా తీసుకునేదంటే ఈ చేతి పెట్టి ఇట్లా అనుకొని ఇట్లా తింటే సూపర్ ఉంటుంది. ఇట్లా నాకు రావట్లేదు, కొంచెం లేతగా ఉంటే ఇంకా బాగా వస్తాయి. ఇంకా చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఇట్లా కండ వస్తలేదు, కండు వస్తుంది. అంటే ఇప్పుడు స్టార్ట్ చేయలేదా అండి ముంజకాయలు అవిందా తీసుకోవట్లేదా? అంటే మామూలుగా అంటే అదే అంటే ఇంకా 10-15 రోజులు అయితే కానీ ఇప్పటికే ఇవి మంచిగా అయినాయి కదా ఆల్రెడీ. అదే ముదిరితే ఇంకా బాగా అయినా ఇప్పటికే మంచిగా ఉన్నాయి ఇవి ఇట్లా అదే కదా. అవును, ఈ తాటి ముంజలు ఎందుకు ఇప్పుడు అంటే ఇది ఓన్లీ సమ్మర్లోనే ఎందుకు? ఇప్పుడు అల్లరైన వాళ్ళు కూడా బాగా దొరుకుతాయి కానీ మామిడి పండ్లు మరి మీ చిన్నప్పుడు మీ నాన్న తీసుకొచ్చి ఇచ్చిండా? మీ డాడీ కలికే పోకపోయేదా? అంటే మరి మీకు ఒక తినాలనిపించినప్పుడు మరి మీరు తెచ్చుకున్నారు? అది వాళ్ళు కోసేసినాయి, ముదిరిపోయినాయి, కింద పడితే గొడవతో కొట్టుకొని బాగా లెక్క తినేది వాటిని. అంటే మేము అదృష్టవంతులే, ఎవరు ఇచ్చేది అప్పుడు ఎవరు ఇచ్చేది? అయ్యో నువ్వు ఉండేపటికే తెచ్చిచ్చినవి మాకు. ఇప్పుడు రూమ్లు ఉంటే మేము మాకు ఎవరు కోసిద్దరు? చేపలు పడతా మన చేతిలో ఎన్ని కిలోల వరకు దాకా దొరుకుతున్నాయి? ఒక్కొక్కటి 15 కిలోలు. అవునా? అవునా? అంటే నార్మల్గా అంటే 2 2 కిలోలు 3 కిలోలు అట్లా కూడా ఉన్నాయా? తక్కువ ఉన్నాయి, పెద్ద. అంటే ఓన్లీ ఆదివారం పడతారు అన్నట్టు. ముంజలు వెళ్ళడం తక్కువనే కానీ లోపల ఇవి చూడు పొట్టు మాత్రం ఎంత వెళ్ళిందో. ఇలా ఒక 20 దాకా కాయలు ఉంటే ఇందులో వెళ్ళినవి మాత్రం కొన్ని మాత్రమే. తట్టు అయితే నిండింది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాము ఇక్కడ అందరం కలిసి. ఈవినింగ్ ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ లెంతీ అవుతుంది కాబట్టి వీడియో ఏం పెట్టట్లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.